హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు ఆర్పీఎఫ్ఎస్ఐ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. మన ఈ యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాడు. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఇంకా అప్డేట్ అనేది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ లో రాలేదు, కానీ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ నుంచి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ RPF 01 of 2024 SI దానికి సంబంధించినటువంటి రిజల్ట్ యొక్క డేటాతో పాటు కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద 452 పోస్టులకు సంబంధించినటువంటి 1:10 రేషియోలో మనకి ఇక్కడ పీఈటీ లేదా పిఎంటీకి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి డేటా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీటి యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కనుక తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు 2024 డిసెంబర్ 2వ తేదీ నుంచి 13వ తేదీ దాకా జరిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ లో ఈ యొక్క క్యాండిడేట్స్ అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. పీఈటీ పిఎంటీకి అయితే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి డేటా అయితే ఇక్కడ మనకి కింద లిస్ట్ లో అయితే ఇవ్వడం జరిగింది హాల్ టికెట్ నెంబర్ బేస్ పైన. అండ్ అదేవిధంగా ఇండివిజువల్ స్కోర్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ నెల 6వ తేదీ రోజు అవైలబిలిటీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏదైతే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది ఇవ్వడం జరిగిందో అదే లింక్ లోంచి మీరు డైరెక్ట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీకు ఆ యొక్క రిజల్ట్ సంబంధించినటువంటి డేటా అయితే ఇండివిజువల్ స్కోర్ కార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద RPFSI PET or PMT. And congratulations and all the very best for the PET and PMT. సో మొత్తం మీద మనకి ఇక్కడ 4527 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే సో ఇక్కడ 100 మార్క్స్ సంబంధించి అవుట్ ఆఫ్ 100, సో 120 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని 100 కి బ్యాలెన్స్ చేసి వీళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కనుక తీసుకుంటే యూఆర్ కి 75.96, ఎస్సీకి 68.99, ఎస్టీకి 67.27, ఓబీసీ 73.71, ఈడబ్ల్యూఎస్ 72.72. ఫీమేల్స్ లో కనుక తీసుకున్నట్లయితే యూఆర్ 69.18, ఎస్సీకి 65.77, ఎస్టీకి 62.43, ఓబీసీకి 70.94, ఈడబ్ల్యూఎస్కి 71.11 అండ్ ఎక్సర్సైజ్ మనకి 53.88. అండ్ అదేవిధంగా ఇది ఆల్ ఇండియా బేస్ పైన కాంపిటీషన్ కాబట్టి మనకి ఒక డేటా అయితే రావడం జరుగుతుంది. సో ఏ జోన్ లో అప్లోడ్ చేసినా ఇదే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో మనకైతే ఈ యొక్క RPFSI సంబంధించినటువంటి CBT రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.